Good morning, students. We are discussing about the continuation class of amines. Amines ఎక్కడ దాకా చెప్పుకున్నాము. బేసిక్ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. బేసిక్ నేచర్లో 2 స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. థర్డ్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమున్నావు ఇద్దరు థర్డ్ స్టెప్లో? థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. సారీ. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ మిక్చర్స్ ఆఫ్ అమైన్స్. ఇది కూడా ఇంపార్టెంటే. separation of mixtures of amines. Separation of mixtures of amines. మిక్చర్ ఆఫ్ అమైన్స్ అంటే ఏంటి? ఐ మీన్ ఏదైనా ఒక కంటైనర్ తీసుకుందాం, దాంట్లో మిక్చర్ ఆఫ్ అమైన్స్ అంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఈ 3 అమైన్స్ ఉన్నాయి. అన్ని కలిపి ఒక మిక్చర్గా ఫామ్ అయి ఉన్నాయి. మన టార్గెట్ ఏంటి అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అమైన్స్ని సపరేట్ చేయాలి. ఇది మన టార్గెట్. ఆ కాన్సెప్ట్ ఎట్లా చూసినటువంటి సపరేషన్ ఆఫ్ మిక్చర్స్ ఆఫ్ అమైన్స్ అని. దీనికి యూజ్ చేసే రియేజెంట్ ఏంటంటే హిన్స్బర్గ్ రియేజెంట్. హిన్స్బర్గ్ రియేజెంట్. దేన్ని హిన్స్బర్గ్ రియేజెంట్ అంటే చూడండి. C6H5SO2Cl. దీన్ని హిన్స్బర్గ్ రియేజెంట్ అంటే. ఈ హిన్స్బర్గ్ రియేజెంట్ని యూజ్ చేసి మనం మిక్చర్స్ని సపరేట్ చేయాలి. ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ కంటైనర్ ఏముంది చూడండి. 3 టైప్స్ ఆఫ్ అమైన్స్ ఉన్నాయి. ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది అండ్ టెరిషరీ అమైన్స్ ఉన్నాయి. 3 అమైన్స్ హిన్స్బర్గ్ రియేజెంట్ యాడ్ చేద్దాం. ఏదేది ఎలా ప్రోడక్ట్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్ మీరు కాంటాక్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ ప్రైమరీ అమైన్స్ ఏమని తీసుకోవచ్చు? RNH2. N contains only one alkyl group, so primary amines on reaction with C6H5SO2Cl, benzene sulfonyl chloride and benzene sulfonyl chloride is nothing but Hinsberg reagent. It is used as to separate amines from the mixtures. బ్రాకెట్ రాసుకోవచ్చు. ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ మీ ఓన్ వర్డ్స్ రాసుకోవచ్చు. ప్రైమరీ అమైన్స్ తీసుకున్నాం. దెన్ సెకండరీ అమైన్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకుందాం. N contains 2 alkyl groups. This one is secondary amines. Third one, N contains 3 alkyl groups. This one is tertiary amines. All the 3 amines, primary and secondary and tertiary, reacts with reverse rationality Cl SO2 C6H5. Same as this. Cl SO2 C6H5. Benzene sulfonyl chloride Cl SO2 C6H5. ఎందుకు 1 by 1 రాయొచ్చు, బట్ మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఇక్కడ రాస్తుంది. అన్నీ కూడా హిన్స్బర్గ్ రియేజెంట్ తోని రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రైమరీ అమైన్స్ చూద్దాం. చూడండి, బై లాస్ ఆఫ్ HCl అమైన్స్ లో ఉన్న హైడ్రోజన్ ఇక్కడ ఉన్న Cl బై లాస్ ఆఫ్ HCl ప్రోడక్ట్ లైన్ RNHSO2 C6H5H. దీన్ని మోనో మ్యాటర్ అనేది రాసుకోవాలి. మోనో ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనమైడ్
బెంజిన్ సల్ఫోనమైడ్ ఇట్లా రాయాలి. In case secondary amines on reaction with HCl, same as by loss of HCl, N contains two alkyls. So దీని రాయొచ్చు C6H12. దీని ఏమన్నా రాసామండి డైఆల్కైల్ బెంజిన్ సల్ఫోనమైడ్. Dialkyl benzene sulfonamide. In case of tertiary amines, do not react with benzene sulfonamide because of there is no hydrogens, so there is no reaction. Check చేసుకోవచ్చు. Primary secondary amines మాత్రమే రియాక్ట్ అయినాయి, tertiary amines రియాక్ట్ అవ్వలేదు. సో tertiary amines ఈజీగా సపరేట్ చేసేట్లేదు. ఆ కంటైనర్లో ఈ రెండు రియాక్ట్ అయినాయి, ఈ రెండు ఇది లాస్ట్ వన్ రియాక్ట్ అవ్వలేదు. సో సపరేట్ చేయొచ్చు. మనం కెమికల్గా చూస్తున్నాం, రియాక్షన్గా చూస్తున్నాం, తర్వాత ఎట్లా సపరేట్ చేయాలో మనం చెక్ చేస్తాం. మోనో ఆల్కైల్ డెరివేటివ్స్, మోనో ఆల్కైల్ సల్ఫోనమైడ్ని మళ్ళీ ఫర్దర్గా ఏం చేస్తున్నాడంటే KOH తో రియాక్ట్ చేస్తున్నాడు. KOH తో రియాక్ట్ చేసినప్పుడు చూడండి, ఈ హైడ్రోజన్ ప్లేస్ లో K వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ సేమ్ RNK SO2 C6H5 SO2 C6H5 హైడ్రోజన్ ప్లేస్ లో K వచ్చేస్తుంది. ఈ హైడ్రోజన్ OH వచ్చేసి లాస్ ఆఫ్ వాటర్ లో వెళ్ళిపోతుంది. ఈ ఫామ్ అయిన ప్రోడక్ట్ ఎక్కడ సాల్యుబుల్ అవుతుంది, సాల్యుబుల్ ఇన్ వాటర్ లో ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. ఇంకా సెకండరీ అమైన్స్ కూడా KOH తో రియాక్ట్ చేయొచ్చు. రియాక్ట్ చేయాలంటే ఇక్కడ హైడ్రోజన్ లాస్ అవడానికి ఛాన్సెస్ లేదు, బికాజ్ అక్కడ ఏముంది చూడండి R గ్రూప్ ఉంది. సో ఇక్కడ నో రియాక్షన్ సపరేట్ అయిపోతుంది. ఇక్కడ సెకండరీ అమైన్స్ కూడా సపరేట్ అయిపోయింది. ఓన్లీ ప్రైమరీ అమైన్స్ సెకండరీ టెస్ట్. మళ్ళీ ఒకసారి చూద్దాం. Hinsberg reagent is nothing but benzene sulfonyl chloride. It is used as separation of mixtures of amines. All the three amines, I mean primary, secondary and tertiary amine on reaction with benzene sulfonyl chloride. What's sulfonyl chloride? First, primary amines by loss of HCl, secondary amines also by loss of HCl, it gives monoalkyl benzene sulfonamide. Secondary amines also dialkyl benzene sulfonamide. But here no more hydrogen, so there is no reaction. Monoalkyl benzene sulfonamide on reaction with KOH, simple hydrogen place లో K substitute అవుతుంది అంతే. దాన్ని అనొచ్చు పొటాషియం సాల్ట్ ఆఫ్ మోనో ఆల్కైల్ సల్ఫోనమైడ్ అంటే దగ్గర సాల్ట్ అవుతుంది, వాటర్ లో సాల్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ KOH ఇక్కడ కూడా రియాక్ట్ చేస్తాం. ఏంటిది డయాల్కైల్ సల్ఫోనమైడ్ దగ్గర రియాక్ట్ చేస్తే ఏమవుతుంది, నో రియాక్షన్, ఇక్కడ సపరేట్ అయిపోయినట్టు. ఇన్ కేస్ టెర్షియరీ అమైన్స్ ఆల్రెడీ సపరేట్. ఇది మనం రియాక్షన్ చూసినప్పుడు ఇట్లా చేయొచ్చు అన్నమాట. ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకో. అదే ప్రాక్టికల్ గా ఎలా పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. కండిషన్
రైట్, మనం రియాక్షన్స్గా చూసుకున్నాము. ప్రాక్టికల్గా ఎట్లా తెలియవచ్చు, డైరెక్ట్ చూడగానే ప్రైమరీ సెకండరీ టెర్షియరీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయవచ్చు చూద్దాం. ఫస్ట్ దీన్ని సపరేటింగ్ ఫనెల్ అంటారు. సపరేటింగ్ ఫనెల్. ఈ సపరేటింగ్ ఫనెల్లో మిక్చర్ ఆఫ్ 3 అమైన్స్ తీసుకుంటాం. అంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ మూడింటిని తీసుకుంటాం. మూడింటిని తీసుకొని తీసుకుంటున్నాం. మూడింటిని తీసుకొని బాగా షేక్ చేస్తున్నాం. షేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ 3 టైప్స్ ఆఫ్ అమైన్స్ తీసుకుంటున్నాం. లైట్ కొంత దాంట్లో ఈథర్ అంటే ఆల్రెడీ ఇంకా ఆల్కలిన్ సొల్యూషన్ అంటుంది. దీన్ని ఆల్కలిన్ సొల్యూషన్ మీన్స్ కొంత వాటర్ కలిసి ఉంటుంది. డైరెక్ట్ ప్యూర్ అమైన్స్లో కొంత వాటర్ కలిపి మనం అదంతా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ కొంత ఆక్వస్ వాటర్ అంటే వాటర్ ఉంటుంది. కొంత ఈథర్ కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది, టెర్షియరీ వాటర్తో కలిపి ఉన్నాయి. దానికి కొంత ఈథర్ కూడా సపరేట్ యాడ్ చేస్తుంది. యాడ్ చేసి ఏం చేస్తున్నాం, సపరేటింగ్ ఫనెల్ని బాగా షేక్ చేస్తుంది. బాగా షేక్ చేసినప్పుడు ఏమవుతుంది అని 2 లేయర్స్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ లేయర్ ఏంటి చూడండి, ఈథర్ లేయర్. నెక్స్ట్ లేయర్ ఏంటి చూడండి, ఆక్వస్ లేయర్, వాటర్. ఈ ఆక్వస్ లేయర్లో ప్రైమరీ అమైన్స్, ఆక్వస్ లేయర్లో ప్రైమరీ అమైన్స్ ఉంటుంది. ఈథర్ లేయర్లో సెకండరీ అండ్ టెర్షియరీ అమైన్స్ ఉంటాయి. మనం ఏం చేయాలంటే సపరేట్ చేస్తున్నాం. ఒక బీకర్ని తీసుకొని ఇక్కడ ఉన్న ఆక్వస్ లేయర్ కంప్లీట్ ప్రైమరీ అమైన్ ప్రోడక్ట్ కాబట్టి ఆక్వస్ లేయర్ కంప్లీట్ గా తీసేసినప్పుడు ప్రైమరీ అమైన్ కాబట్టి దీన్ని తీసుకొని దీనికి ఏం యాడ్ చేస్తున్నాము అంటే డైల్యూట్ HCl యాడ్ చేస్తాం. ఫస్ట్ మనకి కంప్లీట్ గా ప్రైమరీ అమైన్స్ కంప్లీట్ గా సెపరేట్ అవ్వాలి. డైల్యూట్ HCl యాడ్ చేస్తాం. డైల్యూట్ HCl యాడ్ చేసినప్పుడు ప్రైమరీ అమైన్ ప్లస్ C6H5SO2Cl మనం యాడ్ చేసిన ఆల్రెడీ అంతకుముందు యాడ్ చేసిన ఇన్స్బర్గ్ రియేజెంట్ ఉందండి. రెండు సపరేట్ అవుతుంది. మన కావాల్సిన ప్రోడక్ట్ ఏంటి, ప్రైమరీ అమైన్స్ సపరేట్. ఇకపోతే సపరేటింగ్ ఫనెల్ మిగిలిన చూడండి సెకండరీ ఈథర్ లేయర్ ఒకటే మిగిలింది. ఈ ఈథర్ లేయర్ ఏం చేద్దాం, ఈథర్ లేయర్ ని సపరేట్ చేసుకుందాం. ఈథర్ లేయర్ ఏముందో చూడండి, సెకండరీ అండ్ టెర్షియరీ 2 అమైన్స్. సెకండరీ అమైన్స్ ఉన్నాయి, టెర్షియరీ అమైన్స్. దీన్ని డిస్టిలేషన్ ప్రాసెస్ చేస్తున్నాం. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ చేసినప్పుడు టెర్షియరీ అమైన్స్ సపరేట్ అవుతుంది అండ్ సెకండరీ అమైన్స్ కూడా సపరేట్. మీ ఓన్ వర్డ్స్ లో ఎట్లా అంటే కదా, టేక్ ఏ సపరేటింగ్ funnel and filled with primary, secondary and tertiary amines or mixture of amines and extract with ether and shake for some time to form ether layer and aqueous layer.
Ether layer contains secondary and tertiary amines. Aqueous layer contains primary and primary amines. From the tap, take the primary amines, we add dilute HCl or concentrated HCl to separate primary amine and C6H5CSO2Cl. Next step, ether layer. We take the ether layer. Ether layer, it is the mixture of secondary and tertiary amines. For the ether layer, undergoes distillation process to separate out the secondary amines and tertiary amines. మీ ఓన్ వర్డ్స్ ఎట్లయినా రాసుకోవచ్చు, దీన్ని చూసుకోవచ్చు అంతే. ఇది సపరేషన్ ఆఫ్ మిక్చర్స్ ఆఫ్ అమైన్స్. నెక్స్ట్ సైడింగ్ రాసుకోండి, అరోమాటిక్ అమైన్స్. aromatic amines. Aromatic amines. Amines అంటే నెక్స్ట్ aromatic అంటే బెంజీన్ రింగ్ ఉండాలి. The formula is benzene పైన NH2, nothing but amino benzene అనొచ్చు, amino benzene or aniline ఏదైనా అనొచ్చు. సో ఎనిలిన్ అని తీసుకున్నాం. ఫస్ట్ వన్ ప్రిపరేషన్. మ్యాటర్ రాసుకోవచ్చు. రిడక్షన్ ఆఫ్ నైట్రోబెంజిన్ ఇన్ ఎసిడిక్ మీడియం గివ్స్ ఎనిలిన్. రిడక్షన్ ఆఫ్ నైట్రోబెంజిన్ ఇన్ ఎసిడిక్ మీడియం గివ్స్ అనిలిన్. మనం ఏమన్నా రాస్తాం, ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ నైట్రోబెంజిన్ అంటాం. ఫ్రమ్ నైట్రోబెంజిన్ నుంచి ప్రిపేర్ చేస్తాం. ఎట్లాగా చూడండి, NO2 తీసుకున్నాము, టిన్ క్లోరైడ్ టిన్ ప్లస్ HCl. ఇక్కడ రిడక్షన్ అన్నాం. రిడక్షన్ మీన్స్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ oxygen. Addition of hydrogen or removal of oxygen. From nitrobenzene reduct చేస్తున్నాం. ఎలా చూడండి, addition of hydrogen, removal of oxygen with the help of tin plus HCl. It gives NH2. దీని నేమ్ ఏంటి, నైట్రోబెంజిన్. దీని నేమ్ ఏంటి చూడండి, ఎనిలిన్. మీ ఓన్ వర్డ్స్ రాయొచ్చున్నాడు. నైట్రోబెంజిన్ undergoes reduction with the help of HCl. It gives aniline. మీ ఓన్ వర్డ్స్. ఇది ఫస్ట్ ప్రిపరేషన్. నెక్స్ట్ ప్రిపరేషన్ రాయొచ్చు. At high temperature and pressure, aryl halides reacts with NH3 in the presence of copper oxide, cuprous chloride gives aniline. Second preparation rakam from halobenzene. Halo ante X. I mean chlorine, bromine and iodine. Halobenzene. Benzene paina X అని తీసుకున్నాం. X means chlorine, bromine and iodine. ఏదైనా తీసుకోండి మీరు. On reaction with అమోనియా. ఇక్కడ ఇంకేమని ఇచ్చినటువంటి the presence of copper oxide and
Cu2 Cl2 at high temperatures. At high temperatures. Already, halobenzene on reaction with ammonia in the presence of Cu2O or Cu2 Cl2 at high temperature and pressures. It gives aniline. The two preparations. First preparation is most important. Chala saarlu vachindi. Continuation next class lo explain cheskundam. Emana doubts unte దయచేసి అడగండి.